తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజయ్ రెడ్డి గారు అదే విధంగా వారిపై ఆ న్యాయవాదిపై అదే విధంగా ములుగండ్ల మల్లారెడ్డి అడ్వకేట్స్ కాలనీ హనంకొండ అదే విధంగా గోటిక స్వప్న మోయినాబాద్ మండలంలో మహమ్మద్ ఖాదిర్ అడ్వకేట్ అత్తాపూర్కు సంబంధించి అదేవిధంగా ఈరోజు మరి ఎర్రబాపు ఇస్రాయల్ మారుతి నగర్ సంతోష్ నగర్కి సంబంధించిన అడ్వకేట్ సోదరుడిపై ఈరోజు అనేకంగా చాలా పోలీస్ స్టేషన్లకు సంబంధించి న్యాయవాదులపై వారిపై జరిగిన దాడులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులపై జరిగిన దాడుల గురించి మరి కేసులకు సంబంధించిన అంశాలు మరి స్పష్టంగా కనబడతా ఉన్న తరుణంలో ఉదాహరణకు చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఖమ్మంలోనే కేవలం 24 మంది అడ్వకేట్ సోదరులపై దాడులు జరిగినాయి అధ్యక్ష. ఇలా ప్రతి జిల్లాకు సంబంధించిన కోర్ట్స్లో కానీ అదేవిధంగా మెజిస్ట్రియల్ కోర్టులో ఈరోజు న్యాయవాది వృత్తి ఆ ప్రొఫెషన్లో ఉన్న ఆ అడ్వకేట్స్పై జరుగుతూ ఉన్న వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మరి అడ్వకేట్ సోదరులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారందరితో కూడా సంప్రదింపులు చేసి మరి ఈరోజు వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రధానమైన బాధ్యత. ఈరోజు ప్రధాన మూలస్తంభమైన జ్యుడిషియరీకి సంబంధించి మరి ఆ జ్యుడిషియరీలో భాగమైన పెద్దలతో పాటు ఈరోజు న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈ న్యాయవాదులందరినీ కూడా మన బాధ్యతగా వారిని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రొటెక్షన్ అనేది వారికి ఇంపార్టెంట్. దాని పరంగా వారికి స్వేచ్ఛగా వారి వాద్యం తీసుకున్నప్పుడు స్వేచ్ఛగా వాదించడానికి, వారి క్లయింట్ పరంగా వాదించడానికి, వారి వాద్యం సంబంధించి మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానీ ఈరోజు వివిధ మరి న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలను కూడా ముందుకు తీసుకెళ్ళి వారి క్లయింట్కు సంబంధించిన అంశాన్ని ఈరోజు మరి భయం లేకుండా వృత్తికి సంబంధించిన న్యాయం చేయాలని మరి న్యాయవాదులందరికీ కూడా ఒక నమ్మకం, అదేవిధంగా ఒక భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి గారు స్వయాన న్యాయశాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని తలంపు చేసి ఈరోజు సభ ముందట పెట్టడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ సభ్యులు కానీ ఈరోజు సమాజానికి సంబంధించి ప్రతి వ్యక్తి ఎప్పుడో అప్పుడు ఏదో కొనాలో న్యాయవాదులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో వారికి సంబంధించిన సంరక్షణ మన బాధ్యతగా ఈరోజు ప్రభుత్వమే బాధ్యత చేపట్టుకొని వారికి ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు, వారిపై దాడులు జరిగినప్పుడు మరి ప్రభుత్వ పరంగా ఆనాడు వామన్ రావు నాగమణికి సంబంధించిన అంశం వచ్చే వరకు అసలైన దోషులను ఎవరు కూడా పట్టుకొని ఇవ్వకుండా ఆ రోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నంలో ఇప్పటికీ కూడా మరి ముందుకు సాగితే సిబిఐ ఎంక్వైరీ ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను స్వయాన ఒక న్యాయవాదిగా ఈరోజు తప్పకుండా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో ఈరోజు లా ప్రొఫెషన్ ఎంచుకున్న యువ న్యాయవాదులు కానీ